రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల మీద గానీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన గ్యారెంట్ల మీద గానీ ప్రస్తావించడం జరిగింది. మరి నిన్న స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటూ చాలా పెద్దలు మాట్లాడుతున్నారు. వారి స్థాయికి మించిన మాటలు మాట్లాడుతాం. ఏంటంటే కేసీఆర్ గారు ప్రజలు మీ తోలు దిశడానికి బుద్ధి రాలేదా? 2 సంవత్సరాలు అయింది అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేదు. నిన్న ఆల్రెడీ కండెమ్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు మాట్లాడతాం. శ్రీనివాస్ గారికి ఒకటిసారి గుర్తు చేయదలుచుకున్నా. మీ మాటలు గౌరవించి మరి మీరు ఉన్న పార్టీలో గౌరవ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారిని భారతదేశ ప్రజలు 3 పర్యాలు తోలు తీసి ఆరేషన్ ఇంకా మీకు సిగ్గొస్తలేదని అడుగుతాం. మీరు స్వతహాగా 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే మీ తోలు తీసి ఆరేస్తే మీకు సిగ్గు రాలేదా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు యాస భాష కొంచెం గౌరవించుకొని నేర్చుకోవాలి. మీ ఒక్కరికే మాటలు వస్తాయి, ఇంకెవరికి రావనుకోవడం పొరపాటు. మేము ఎప్పుడైనా గౌరవిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవాలు ఉండాలి అని మేము ఎప్పుడైనా మేము గౌరవించినాం. అంత మాత్రాన మీ స్థాయికి మించి గౌరవ కేసీఆర్ గారు 1985 నుండి 2023 వరకు ఎక్కడ పోటీ చేసినా సుమారుగా 12-13 సార్లు పోటీ చేసిన రూపాయలు ఎప్పుడు కూడా ఓడిపోయిన దాఖలాలు లేవు. ఓడిపోయి ఒక్కసారి గెలవంగానే ఇక నేల ఏడిచి ఆకాశంలో స్వామి చేస్తున్నావు. ఒక్కసారి నేల మీద ఉండు. ముఖ్యమంత్రి మెప్పు పొంది ఏదో మంత్రి పదవి వస్తుందని నువ్వు ఆశిస్తా ఉన్నావు. దేవుని మేము కూడా కొట్టుకున్నాం, మా ప్రాంతానికి మంత్రి పదవి రావాలి అని మేము కూడా వేరే ఏం చేస్తున్నాం. కానీ మీ భాషను మేము ఏదో సంస్కారంతోనే ముందటికి మాట్లాడంత మాత్రం మేము బలహీనలమో చేతకానులం కాదు.